జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు జాజుల సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆధిపత్య అగ్రకులాలకు బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి మధ్య పోటీగా వర్ణించారు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇక బీసీలకు టిక్కెట్లు ఇవ్వలేని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు బీసీల ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. బీసీ సంక్షేమ సంఘం తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నిక బీసీల రాజకీయాలకు ఒక పెద్ద మలుపు లాంటిది. ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఫలానా వాళ్ళే గెలుపు గుర్రాలు, ఫలానా వాళ్లకు టికెట్లు ఇస్తేనే గెలుస్తారు, వీళ్ళకి ఇస్తే గెలవరని ఒక అపవాదం సృష్టించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదటిసారి దేశంలో కులగణన చేసిన తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఉప ఎన్నికల సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీని అడిగినాం బీసీకి ఇవ్వాలి అని చెప్పి, కానీ వారసత్వ రాజకీయాలకే పెద్దపీట వేశారు. బీసీకి ఇవ్వకుండా అగ్రకుల సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారు. బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చాలా ప్రగల్భాలు పలికింది. ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన పెట్టి నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను. బీసీ ముఖ్యమంత్రిని పక్కన పెడితే కనీసం ఓడిపోయే అభ్యర్థిని కూడా బీసీకి ఇవ్వడం లేదు. బీజేపీ పార్టీ బీసీలకు టికెట్ కూడా ఇవ్వడం లేదు. ఆ తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన చేసింది. కులగణన చేసిన తర్వాత బీసీలకు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా బీసీలు 56.36% ఉందని చెప్పి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ కూడా ఇలా బీసీలకు ఇవ్వడం జరిగింది.